హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు కథ గర్వపడిన నెమలి కథ. ఒక అడవిలో అందమైన రంగురంగుల ఈకలతో ఎంతో అందంగా ఉండే ఒక నెమలి నివసించేది. తన అందాన్ని చూసుకొని అది చాలా గర్వపడేది. ఈ అడవిలో నాకంటే అందమైన పక్షి ఎవరూ లేదని ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండేది. ఒకరోజు నెమలి చెట్టు మీద కూర్చున్న కాకిని చూసి, నువ్వు ఎంత నల్లగా ఉన్నావో, నన్ను చూడు, నా అందాన్ని చూడు అని ఎగతాళి చేసింది. కాకి ఏమాత్రం కోప్పడకుండా అందం కంటే మనసు గొప్పదని చెప్పి ఎగిరిపోయింది. కొన్ని రోజుల తరువాత ఒక వేటగాడు అడవిలోకి వచ్చాడు. నెమలి తన అందమైన నాట్యంతో మునిగిపోయి వేటగాడిని గమనించలేదు. వేటగాడు వేసిన వలలో అది చిక్కుకుంది. నెమలి భయంతో దయచేసి నన్ను కాపాడండి అని అరిచింది. అప్పుడు అదే కాకి ఇతర పక్షులను పిలిచి కలిసి వలను కొరికి నెమలిని రక్షించాయి. తాను ఎగతాళి చేసినప్పుడు కాకి సహాయం చేయడం నెమలికి తోడ్పడింది. నన్ను క్షమించండి, నేను నా అందం గురించి గర్వపడి అందరినీ తక్కువ చేశాను. ఇకపై అందరినీ గౌరవిస్తాను అని నెమలి చెప్పింది. ఆ రోజు నుంచి నెమలి వినయంగా అందరితో స్నేహంగా జీవించింది. అడవిలో అన్ని పక్షులు, జంతువులు కూడా ఆనందంతో కలిసి జీవించాయి. ఈ కథ అనేక తెలుగు నీతి కథలలో కనిపించే ప్రసిద్ధ బోధన ప్రతిబింబిస్తుంది. నీతి అహంకారం పతనానికి దారితీస్తుంది. వినయం మంచి మనసు గొప్పవాడిని చేస్తాయి. అందుకే అందరితో కలిసి జీవించాలి. నీతి. ప్లీజ్ సబ్స్క్రైబ్.